ఆయన చనిపోయాడని చెప్పింది పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళే. వస్తాము, రావచ్చా అని అక్కడ ఉండే కొద్దిమంది బయటకొచ్చిన మిత్రులు అడిగినప్పుడు, రండి మేము ఇస్తాము అని ఆ కుటుంబానికి సమాచారం పంపింది పోలీస్ డిపార్ట్మెంటే. వీళ్ళు ఇక్కడికెళ్ళి బయలుదేరి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ తమ్ముడు, ఇంకా కొద్దిమంది మిత్రులు, బంధువులు కలిసి బయలుదేరి వాళ్ళు జగదాధర్‌పూర్‌కి వెళ్ళిపోయారు తెల్లవారుజామున. జగదాధర్‌పూర్‌లోకి వెళ్ళేసరికి పొద్దున 6 గంటలైతే మీరు ఉండండి అని చెప్పారు. ఉండండి అని చెప్పి మేము ఇస్తాము, మా ఆఫీసర్స్ వచ్చేదుంది, వాళ్ళ సమావేశం కాగానే మీకు ఇస్తాము, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. వాతావరణం చాలా సాదాసీదాగా ఉంది. దుఃఖంతో వీళ్ళున్నారు. పోలీసులు కూడా ఓదార్పుగానే మాట్లాడారు అక్కడికి పోయిన తర్వాత. 11 గంటలు అవుతున్న ప్రాంతంలో వాతావరణం మారిపోయింది. ఏమి జరిగిందో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు. మీరు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి, మీరు ఛత్తీస్‌గఢ్‌లో ఉండకూడదు, మీరు వెంటనే ఛత్తీస్‌గఢ్ బార్డర్ దాటాలి అని అన్నారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి?